సేన్. ఒకప్పుడు అతని సినిమాలు వస్తున్నాయంటే మాస్ ప్రేక్షకులకు పండగే మరి. కానీ ఎందుకో కానీ గత 2 ఏళ్ల నుంచి సరైన హిట్సే లేవతనికి. ఈ నగరానికి ఏమైంది? ఫలక్నామా దాస్ ఇంకా హిట్ సినిమాలతో మంచిగా బెస్ట్ అనిపించుకున్నాడు. దాస్ కా దమ్కి ముఖ చిత్రం సినిమాలు కూడా పర్వాలేదు అనిపించాయి. కానీ తరువాత అన్ని ఫ్లాప్సే. చాలా కాలం పాటు షూట్ చేసిన గామికి మంచి రిజల్ట్ రాలేదు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మెకానిక్ రాకీ ఇంకా లైలా కూడా ఫ్లాప్స్. వైవిధ్యభరితమైన చిత్రాలకు పెట్టింది పేరైన విశ్వక్ సేన్ కాలం చెల్లిన టెంప్లెట్ చిత్రాల పరంపరలో చిక్కుకున్నట్లుగా అనిపిస్తోంది మరి. విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం లైలా అతని కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలవడంతో పాటు అన్ని చోట్ల ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా గత 3 చిత్రాలు మెకానిక్ రాకీ, లైలా, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రాలతో ఆయన తీసుకున్న స్క్రిప్ట్ విషయంలో పునః పరిశీలించాలని ఆయన అభిమానులు అనుకుంటున్నారు. ఇంకా చాలా మంది క్రిటిక్స్ కూడా స్క్రిప్ట్ మార్చాలని సలహా ఇస్తున్నారు విశ్వక్ సేన్ కి. ఇక నెక్స్ట్ విశ్వక్ సేన్ జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్ కాంబినేషన్ లో ఫంకీ అనే కామెడీ మూవీ తెరకెక్కుతోంది. దర్శకుడికి ఉన్న క్రేజ్ కారణంగా ఈ సినిమా అందరి దృష్టిని ఆకర్షిస్తుందని, ఇక సితారా బ్యానర్ ఈ సినిమా ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి హైప్ అయితే బాగానే ఉంది. లైలా తర్వాతి సినిమా ఫంకీ, ఆ తర్వాత స్క్రిప్ట్ దశలో ఉన్న సినిమా శ్రీధర్ గంటాతో VS13. ఈ సినిమాలో విశ్వక్ ను ఐపీఎస్ ఆఫీసర్ గా చూపించనున్నారు. నెక్స్ట్ ఏ నగరానికి ఏమైంది సీక్వెల్ ఉంటుందంట. ఈ సినిమా దర్శకుడు తరుణ్ భాస్కర్ డి కాబట్టి దీనికి కూడా హైప్ బాగానే ఉంది. ఈ ఏడాది ముగిసేలోగా ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఫలక్నామా దాస్ 2 గురించి అడిగినప్పుడు సీక్వెల్ స్క్రిప్ట్ సిద్ధం కావడానికి కనీసం 2 ఏళ్లు పడుతుందని విశ్వక్ సేన్ చెప్పేశారు. అనుదీప్ సినిమాతో పాటు పాపులర్ సీక్వెల్స్ ఈ నగరానికి ఏమైంది 2, ఫలక్నామా దాస్ 2 లతో విశ్వక్ సేన్ బౌన్స్ బ్యాక్ అవ్వాలని ఆశిద్దాం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.